ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. 1 రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు సొలొమోను తోటి. దీర్ఘాయుష్మంతుగా అవ్వాలంటే నీ తండ్రి నా ఆజ్ఞలను గైకొన్నాడు, నేను చెప్పిన ధర్మ విధులన్నీ కూడా అన్నీ లక్ష్య పెట్టాడు, విన్నాడు, నడిచాడు. ఆ రీతిగా నువ్వు కూడా నడిచావు అనుకో, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తానంటున్నాడు. దీర్ఘాయుష్మంతుగా అవ్వాలంటే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నీ కూడా మనం నిర్వర్తించాలి. పరిపూర్ణంగా ఆయనలో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఇస్తాడు మనకి. దీర్ఘాయువు అంటే ఎన్ని సంవత్సరాలను బ్రతకాలని చెప్పి దేవుడు మనకు రాసి పెట్టాడు, అన్ని సంవత్సరాలు కూడా చక్కగా బ్రతుకుతాం అన్నమాట. దీర్ఘాయువు ఆయన చేతిలో ఉంది. దీర్ఘాయువు అడిగాడు సొలొమోను. దీర్ఘాయువు అడగల, జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు దీర్ఘాయువు ఇచ్చాడు దేవుడు, సర్వసంపదలు కూడా ఇచ్చాడు. అలాగే హిజ్కియా కూడా ఆయన మనకు మొరపెట్టినప్పుడు ఆయుష్ను పెంచాడు. చనిపోయే స్థితికి వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు. కాబట్టి మనం కూడా అంతే, ఆయనకి ఇష్టంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆయన ఆజ్ఞలు గైకుంటామో, కట్టడలు గైకుంటామో, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు. ఆ రీతిగా మనం నడుచుకోవాలి. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.